ఐసీపీ 5 ఏళ్ల పాలనలో జనవరుల శాఖ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. పంట కాలువల ఆధునీకరణ పనులు చేపట్టకపోవడంతో రైతులకు సాగునీరు అందించలేని దుస్థితి ఏర్పడింది. పంట కాలువల్లో గుర్రపు డెక్క తొలగించకపోవడంతో ఖరీఫ్ సీజన్లో సాగునీటికి కటకటలాడాల్సిన పరిస్థితులు దాపరించాయి. ఆధునీకరణకు నోచుకొని వేమగిరి కాకినాడ ప్రధాన కాలువపై ప్రత్యేక కథనం. వర్షాలు పడుతున్నాయి. జూన్ మొదటి వారంలోనే నైరుతి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినా ఇంతవరకు కాల్వల సమస్యను కొలిక్కి తెచ్చింది లేదు. తూటుకాడుతో నిండిన కాల్వలను తొలగించకుండా పంట పొలాలకు సాగునీరు ఎలా అందుతుందని రైతులు సందిగ్ధంలో ఉండగా, నిధులు లేక ఎలా తూటుకాడ తొలగింపు పనులు చేపట్టాలి అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో వేమగిరి నుంచి కాకినాడ వరకు ఉన్న ప్రధాన పంట కాలువ వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. లక్షలాది ఎకరాలకు సాగునీరందించి డెల్టా ప్రజలకు ప్రాణధారగా నిలిచిన వేమగిరి కాకినాడ ప్రధాన కాలువ ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో తొలకరి పంటకు కూడా నీరు అందించలేని దుస్థితి ఏర్పడింది. గతేడాది వర్షపాతం సమృద్ధిగా ఉన్నప్పటికీ సాగునీరు పారే పరిస్థితి లేక పంట పొలాలు బీటలు వారిపోయాయి. ఇక్కడ మనం చూస్తున్న ఈ కాలువ గుర్రపు డెక్క, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండుకుంది. కాలువ ఆక్రమణలకు గురవుతున్న కాలువ గట్లను కూడా పాలకులు పట్టించుకోవడం లేదు. ప్రధాన కాలువ పరిస్థితి ఇలా ఉంటే పిల్ల కాలువల పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. రైతులు చందాలు వేసుకుని ప్రతి ఏటా కాలువలో పూడిక తీయించుకుంటున్నారు. కాలువలు పాడైపోయినండి. మాకు వాటర్ రావాలంటే రేపు పొద్దున్న ఊరుకులండి. వాటర్ వచ్చి సన్మానం లేదండి. ఈ కాలువలు బాగు చేస్తారని కోరుకుంటున్నామండి. కాలం నిండా తూటుగా కాడ పెరిగిపోతుందండి. డెక్కల కాడ ఇవన్నీ ఉండి కిందకి నీరు రావట్లేదు. రైతులకు ఇబ్బందిగా ఉంటుందండి. నీరు అందుతలేదు. దీని పరిస్థితి కదా బాగు చేస్తారని మీకు కోరుకుంటున్నామండి. ద్వారపూడి నుంచి బిక్కవోలు వరకు కాలువ పొడవునా తూటుకాడ పెరిగిపోవడంతో కాలువలకు నీరు వదిలిపెట్టినా ఎగువ పొలాలకు నీరందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలో పెరుగుతున్న తూటుకాడకు తోడుగా కాలువ గట్ల వెంబడి ఆక్రమణదారులు ఏర్పాటు చేసుకున్న దుకాణాల వ్యర్థాలతో కాలువలు పూర్తిగా మూసుకుపోతున్నాయి. ఉపాధి హామీ పథకం ద్వారా కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించే ఏర్పాటు చేయాలని, లేకుంటే సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతాయని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలకరి పంట సాగు సమయంలోనే నీటి కోసం పాట్లు పడాల్సిన దుస్థితి కూడా ఎదురవుతోందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గుర్రపు డెక్కను తొలగించి సాగుకు మార్గం చూపాలి అని రైతులు వేడుకుంటున్నారు. వాస్తవానికి 3 ఏళ్లకోసారి కాల్వల్లో ఖచ్చితంగా పూడిక తీత తీయాల్సి ఉంటుంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పనులు చేయలేదని రైతులు చెబుతున్నారు.